అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు ఇది ఈ బాదం పచ్చిపాలు తోటి ఇది ఇట్లా నేను చిన్న రోట్లో మెత్తగా నూరి ఇందులో పచ్చిపాలు కలిపిన ఇది ఫేస్కు అప్లై చేసుకుంటే ఈ ఏమన్నా మచ్చలున్న కొంచెం కలర్ తక్కువ ఉన్నోళ్ళు గ్లోగా వస్తుంటుంది. బాదం నైట్ నానబెట్టి పొద్దున దాని మీద పొట్టు తీసేసి చిన్న రోలు మంచిగా గడగాలి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు అన్ని దంచుతుంటాం కాబట్టి అది మంచిగా నీట్గా చేసుకుంటేనే మరి అందులో అది ఘాటు అదొకటి ఉంటుంది కదా, అట్లా మంచిగా గడిగి దాన్ని తుడిచి అందులో ఈ బాదం వేసి మెత్తగా చేసిన పేస్ట్ చేసి అందులో కొన్ని పచ్చిపాలు పోసుకుంటా. ప్యాకెట్ పాలు అస్సలే పోయొద్దు, మన గేదె పాలు అయితేనే స్వచ్ఛమైన పాలు. బాదం నేను ఒక్కోసారి పచ్చి పాలు పసుపు శనగపిండితో పెట్టిన ఒక వీడియోలో. ఇంకా మీగడ కూడా చాలా మంచి. మళ్ళొకసారి నేను అది మీగడల శనగపిండి పచ్చిపాలు. కానీ ఇంకా పచ్చి పసుపు ఉంటే ఇంకా మంచిది, కానీ పచ్చి పసుపు లేక నేను ఇదే మనం కొమ్ములు కొట్టించిన పసుపు అయితేనే మనం ముఖానికి పెట్టుకోవాలి. ఈ షాపులలో ప్యాకెట్లు అది పెట్టుకోవద్దు. మనం సరే అట్లా పచ్చి పసుపు లేకుండా మనం ఇట్లా పట్టియాలి, పట్టించిన పసుపే పెట్టుకోవాలి. అప్పుడే ముఖం గ్లోగా కాంతివంతంగా ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లో పని చేసుకునేసరికి ఇది అంత టైం పడుతుంది. నేను అందరికీ చూపెడుతున్నా. మన్మరాలు వరుస అవుతుంది. అమ్మమ్మ ఏం పెట్టుకుంటావు? నాకు ఒకప్పుడు మచ్చలు ఇదంతా ఉండేది. ఒక 5-10 సంవత్సరాలు దాకా ఉన్నట్టున్నాయి. ఇప్పుడుగా చాలా సంవత్సరాల కింద ఎన్ని హాస్పిటల్ మందులు వాడినా తగ్గలే. ఒక డాక్టర్ దగ్గరికి, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర పోయి ఎట్లా అస్సలు నాకు ఈ ముఖం మీదనే ఉండేసరికి బాగుండదు కదా, ఇక్కడ అది నల్ల బొంగు అంటారు, నల్ల మచ్చలు అవి చాలా ఇదంతా అయింది. అయితే డాక్టర్ ఏం చెప్పిందంటే, నువ్వు అయ్యో నా ముఖానికి ఇట్లా అయింది అని నువ్వు అద్దంలో చూసుకున్నాడు మానేయి అన్నాడు. అసలు ట్యాబ్లెట్లు వాటికంటే ఫస్ట్ నువ్వు అద్దంలో చూసుకొని నువ్వు మదన పడుకుంటా అయ్యో నా ముఖానికి ఇట్లా అయింది అని అనుకున్న కొద్దీ అది తగ్గది అని అన్నప్పటి నుంచి నేను అద్దంలో చూసుకున్నాడు బంద్ పెట్టిన. క్రమంగా తగ్గింది. అప్పుడు పచ్చి పసుపు అది ఇది అన్నీ అన్నారు, ఎన్ని పెట్టినా తగ్గలే. కానీ అద్దంలో చూసుకుంటూ బంద్ పెట్టిన. నేను ఇప్పటికి సుతా ఎక్కువ అస్సలే చూసుకుని అద్దంలో. పూజ అయిందని అంటే బొట్టు పెట్టుకున్నానంటే అంతే. పూజ ముందు బొట్టు పెట్టుకొని పూజ చేసుకుంటా అంతే. మరి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమచ్చ.